హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ట్రంప్ తన దూకుడు ఏమాత్రం తగ్గించట్లేదు. టారిఫ్ల విషయంలో అయితే మాత్రం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ప్రతి దేశాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇబ్బందులకు గురి చేసేలాగే ఆయన టారిఫ్లు ఉంటున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు రీసెంట్గా 60 దేశాలపై టారిఫ్లు విధించాడు ట్రంప్. ఎస్, అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, మనకి సంబంధించిన విషయం ఏంటంటే, భారత్కు ఒక స్వల్ప ఊరటైతే లభించింది. ఎస్, వీటన్నింటికీ కారణం ఏంటంటే, వెట్టి చాకిరీ ద్వారా తయారు చేసినటువంటి వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో అగ్రరాజ్యం అమెరికా ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇండియా సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్పై 10% నుంచి 12.5% వరకు కూడా కొత్త టారిఫ్లను అంటే ఈ సుంకాలను విధిస్తున్నట్లుగా కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే తాత్కాలికంగా విధించినటువంటి 10% గ్లోబల్ టారిఫ్ల గడువు శుక్రవారంతో ముగుస్తోంది. సో ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 ప్రకారం ఈ కఠినమైన సుంకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చారు ట్రంప్. అయితే ఇందులో భారత్కి ఊరట లభించింది అనుకుంటున్నాం కదా, అదేంటో చూద్దాం. ప్రారంభంలో అయితే భారత్పై 12.5% టారిఫ్ విధించాలని ఒక ప్రతిపాదన తెచ్చినప్పటికీ కూడా వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఆ పన్ను 10%కి తగ్గించారు. ఇక చమురు కావచ్చు, అలాగే న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఇక ఎరువుల దిగుమతులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా యుఎస్, మెక్సికో, కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చేటువంటి వస్తువులకు ఈ పన్నుల నుంచి మినహాయింపును కూడా ఇవ్వడం జరిగింది. అయితే వివిధ దేశాలు తీసుకుంటున్నటువంటి చర్యల ఆధారంగా ఈ సుంకాల శాతాన్ని నిర్ణయించడం కూడా జరిగింది. భారత్, బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాలకు 10% సుంకాన్ని వర్తింపజేశారు ట్రంప్. మరి చైనా సహా ఇతర 38 దేశాలకు 12.5% సుంకాన్ని ఖరారు చేయడం జరిగింది. ఇక ఈ సుంకాలపై యుఎస్ వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ మాట్లాడారు. ఏమన్నారంటే, అమెరికాలో దాదాపు శతాబ్ద కాలంగా వెట్టి చాకరీపై నిషేధం ఉంది అన్నారు. దీన్ని కఠినంగా అమలు చేస్తున్నామని కూడా చెప్పారు. మరి ఈ యొక్క డెసిషన్స్ కావచ్చు, అంటే ఇలాంటి చర్యలు కావచ్చు, మానవ హక్కుల ఉల్లంఘనను సరిదిద్దడంతో పాటు వరల్డ్ వైడ్గా చూస్తే కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే మున్నప్పటి సుంకాల గడువు ముగిసే సమయానికి సరిగ్గా ఈ కొత్త టారిఫ్స్ తీసుకురావడంపై వస్తున్న విమర్శలను అమెరికా అధికార యంత్రాంగం అయితే తోసిపుచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పట్టించుకోవట్లేదు. ట్రంప్ తన వ్యాపార విధాన లక్ష్యాలను సాధించడానికి తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఎప్పుడూ కూడా ఉపయోగిస్తారని తెలిపింది. అందులో సుంకాలు కూడా ఒక భాగమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రకారం చూస్తే ఆయా దేశాలతో కుదుర్చుకున్న గరిష్ట సుంకాల పరిమితిని దాటి ఈ న్యూ టారిఫ్స్ అన్నీ కూడా పెరగవని కూడా చెప్పింది. అయితే భారత్కి కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే, మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా 12.5 కాకుండా కేవలం 10% మాత్రమే పెంచడం ఒకంత ఊరటని చెప్పచ్చు.